మందస మెయిన్ రోడ్లో ఉన్న ఓ హార్డ్వేర్ పెయింట్స్ దుకాణంలో శనివారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. షాపు తాళాలు పగలగొట్టి సుమారు 1.5 లక్షల నగదుతో పాటు కంప్యూటర్, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారని, చోరీ చేసిన వారిని గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు షాపు యజమాని మద్ది నవీన్ మీడియాతో తెలిపారు. ఆరు గంటలకు వస్తామండి. 6 గంటలకి ఈరోజు మా తమ్ముడు వచ్చి లైట్ లేపడానికి వచ్చినప్పుడు తాళాలు ఇక్కడ పగిలి కొట్టి సైడ్కి ఉన్నాయన్నమాట. నాకు వెంటనే ఫోన్ చేశాడు. అంటే షాప్కి ఏమైనా వచ్చావని అడిగాడు. లేదురా నేను ఇటు రాలేదు షాప్కి అని అన్నాను. అయితే షాప్ తాళాలు పగిలి కొట్టి కింద ఉన్నాయని అన్నాడు. అయితే నేను వస్తాను, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను అన్నాను. ఈ లోపల నువ్వు పెద్దమ్మాయికి ఫస్ట్ ఫోన్ చేయి, వెంకటేశ్వరమ్మాయికి ఫోన్ చేయి, అలాగే సుమన్కి కూడా ఫోన్ చేయి, వాళ్ళు వచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను అన్నాను. నేను వెంటనే వాళ్ళు ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి అంతా చూసినప్పటికి మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ జరిగిన స్టోరీ అంతా, ఇక్కడ జరిగిందంతా సిచ్యువేషన్ అంతా చెప్పడం జరిగింది మామయ్యకి. మామయ్య వెంటనే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వండి అని అన్నారు. అయితే మామయ్య వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేసి వచ్చేసారన్నమాట. వచ్చేస్తే ఈ లోపల కానిస్టేబుల్ గారు, మన ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు కూడా వచ్చి మొత్తం ఇద్దరు చెక్ చేశారు. చెక్ చేస్తే లోపల అమౌంట్ నిన్న క్యాష్ సేల్స్ నుంచి 1 లక్ష రూపాయలు, 8 లక్షల రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు క్యాష్, మళ్ళీ కంప్యూటర్, ఈ మొత్తం సీసీ ఫుటేజ్ చేసినంత డివిఆర్ మొత్తం తీసుకెళ్ళిపోవడం జరిగింది. కెమెరాలు కూడా కొన్ని పగలగొట్టి విసిరేశారు.